యేసుక్రీస్తు శ్రేష్టమైన నామపేట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రేమైన సహోదరి సహోదరులారా, దయచేసి నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. మీకు చేతులు జోడించి క్రైస్తవ సమాజానికే, ఇది బయట వాళ్ళకి కాదు, బయట విశ్వాసంతో ఉన్నవారికి కాదు, క్రీస్తు మీద విశ్వాసంతో ఉన్నవారికి మాత్రమే చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. భయంకరమైన ప్రమాదం వచ్చింది, మనకి భయంకర ప్రమాదం వచ్చింది. అది ఎవరిని బట్టే కదా? మిమ్మల్ని బట్టే ప్రమాదం వచ్చింది. ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు. యాక్చువల్గా నేను లాస్ట్ వీక్ అంతా గోవాలో మీటింగ్స్లో ఉన్నాను. ఆ తర్వాత వచ్చిన తర్వాత కొన్ని మెసేజ్ వచ్చాయి. అయ్యా, ఇట్లా షాలేం గారి గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నారు, ఇలా పెడతా ఉన్నారు, ఈ పూల గురించి ఏదో మాట్లాడాడు తను, దాని గురించి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి, మీరేమైనా మాట్లాడగలరా అని మాట్లాడడం జరుగుతూ వచ్చింది. సరే, దాని గురించి ప్రార్థన చేసుకొని ఈ విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. షాలేం రాజు గారు ఏదో అన్నారు. ఆయన కొంతమంది యొక్క మనోభావాలను బాధించినట్లుగా, కొంతమందిని బాధపరిచినట్లుగా వ్యక్తపరుస్తూ ఉన్నారు. వారికి ఉన్న ఆ బాధను బట్టి వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు, కాదనడం లేదు. ఆయన దేని గురించి ఆ మాట అన్నాడో, ఆయన హృదయంలో నుంచి ఎందుకు ఆ మాట వచ్చిందో ఆయన కూడా తెలియజేస్తూ వచ్చారు. అయితే మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే, అసలు ఆ వీడియో క్లిప్పు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎవరు తీశారు తెలుసా మీకు? ఎవరు తీశారు? మొట్టమొదటి క్లిప్పు అది ఎవరు తీశారు? బయట వాళ్ళు తీయలేదండి. ఆ వీడియో క్లిప్ క్రైస్తవుల్లోనే ఆ వీడియో క్లిప్ను తీశారు. క్రైస్తవుల్లోనే అంత బిట్టు వరకు కట్ చేసి ఆ చిన్న బిట్టుని క్యాప్చర్ చేసి వీడియో రూపంలో వారి యొక్క యూట్యూబ్లో పెట్టేసుకొని దాన్ని సర్క్యులేట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఆయన మీద కోపం ఉన్నవారు, ఆయన మీద ద్వేషం ఉన్నవారు సర్క్యులేట్ చేశారు. వాళ్ళు మరలా ఎవరు? క్రైస్తవులే, క్రీస్తు నమ్మేవారు. సర్క్యులేట్ చేసిన తర్వాత ఈ యొక్క వీడియో చాలా ఛానళ్ళకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏం కావాలా వాళ్ళకి? ఆ ఛానల్ వారికి డబ్బు కావాలా, ఆ ఛానల్ వారికి ఇప్పుడు పేరు కావాలా, దీని టాపిక్ని కంటిన్యూస్ చేయాలి. ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా? కొట్లాట్లు ఏం జరుగుతాయో దాని కొరకే ఛానల్ వారు కూడా రేటింగ్ కొరకు ప్రయాసపడతారు. రెచ్చగొట్టి డిబేట్లు పెట్టి, వీడియోలు పెట్టి విపరీతంగా ఆ వీడియోను ట్రోల్ చేశారు. ఇప్పుడు ఎవరికి నష్టం కలిగింది? పూర్తి క్రిస్టియానిటీకి మొత్తం నష్టం కలిగింది. క్రైస్తవులందరూ ఇలాంటి వారు అన్నట్టుగా నష్టం కలిగింది. క్రైస్తవులందరూ ఇలాంటి వారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఎవరిని బట్టి? కొంతమంది వీడియోలను తీసి క్లిప్ పెట్టుకుంటున్నారు. మీకు కొంచెమన్నా జ్ఞానం అనిపించట్లేదా? మీకు ఇతర సేవకుల మీద ద్వేషం ఉండొచ్చు, మీకు ఇతర విశ్వాసుల మీద ద్వేషం ఉండొచ్చు, నువ్వు వేరే చర్చికి వెళ్ళొచ్చు, వేరే వ్యక్తి కావచ్చు, కానీ క్రీస్తుకు, క్రైస్తవ్యానికి ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది నీ వల్ల. ఇది ఇప్పుడు నుంచి జరగట్లా, నేను ఫస్ట్ నుంచి మొత్తుకొని చెప్తా ఉన్నా. ఉదాహరణకి హిందువులు ఉన్నారండి, వాళ్ళల్లో ఉన్న లోపాలను ఎప్పుడు బయటికి తేరాలి. గమనించండి, వాళ్ళ యొక్క వ్యక్తులు ఉన్నారు కదా, చాలామంది మనుషులు, వారి యొక్క మతాధిపతులు, వాళ్ళు చెప్పిన విషయాన్ని ఎప్పుడు డిబేట్ పెట్టుకున్నట్లేదు. వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడు కూడా వాళ్ళ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. వాళ్ళ గురించి డిబేట్లు పెట్టుకొని మా ఓడిట్లా, మా వ్యక్తి ఇట్లా చెప్పుకున్నట్లేడు. వాళ్ళ వీడియోలు సర్క్యులేట్ చేయరు. సర్క్యులేట్ చేసినా వాటిని కట్ చేస్తారు, వాటిని అంతవరకు క్లోజ్ చేస్తారు, మౌనంగా ఉంటారు. ముస్లిమ్స్ అంటే ఎందుకు క్రైస్తవులు ఇంత దారుణము? ఎందుకు ఇంత ద్వేషము? ఎందుకు యేసుప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు అసలు మీరు? కారణము వద్దు, యేసుప్రభువుని వదిలిపెట్టేయండి. అసలు ఎవరు వద్దు, నాస్తికత్వంగా ఉండి
ఎందుకండి ఇలాంటి పరిస్థితి తీసుకొస్తారు? వాళ్ళని చూసి నేర్చుకో. నేను పదే పదే చెప్తా ఉన్న విషయము, మన వారికి మితిమీరిన దేశం జరుగుతూ ఉంది. చాలా బాధాకరమైన సంఘటన. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ గురించి, వాళ్ళ మతాధిపతుల గురించి, వాళ్ళ గురించి కానీ ఎప్పుడు వాళ్ళ తప్పులు బయటకు తీయరండి. తీస్తే బయట వాళ్ళు తీస్తారు. ఇప్పుడు ఎవరు? ఇంట్లో వాడే కంటో పుల్లబెట్టే కదరా అనే సామెత గుర్తొస్తా ఉంది. ఇంట్లో వాడే ఇంటి యొక్క గుట్టు బయట జరుస్తూ ఉన్నాడు. చాలామంది ఇప్పుడు ఇదొక్కటే కాదు, శాలేం గారు ఏదో పూలు గురించి మాట్లాడుతూ, తర్వాత ఇంకా ఇదే కాదు, చాలా సందర్భాల్లో అనేక మంది దేవుని సేవకులు, విశ్వాసుల గురించి మాట్లాడుతూ పబ్లిక్గా బయటకు వచ్చారు. నేను అంటాను, ఇది ఎప్పటి నుంచి బయటకు వచ్చింది తెలుసా? ఎప్పుడు ఇతర ఛానల్ వారికి వెళ్ళి డిబేట్లు మనకి ఇవ్వడం స్టార్ట్ చేశామో, మనం ఎప్పుడు ఇతర వ్యక్తులకు మన యొక్క మన యొక్క మెసేజ్ని వారికి తెలియజేస్తూ వచ్చామో, వారు మనల్ని క్వశ్చన్లు వేయడం స్టార్ట్ చేశారో, అప్పటి నుంచి మనం లోకువైపోయినాం మనం. నాకు ఫోన్ చేస్తారు చాలామంది, మీరు డిబేట్కి రావాలండి, మీరు ఇలా మాట్లాడాలి. ఐ డిడ్ంట్ కమ్, నేను రాను, అది మా పద్ధతి కాదు, మాకు కుదరదు. మా బోధ ఏదో మేము చెప్పుకుంటాం, మా వాక్యం ఏంటో మేము చెప్పుకుంటాం. షార్ట్ క్లిప్ ఎక్కడెక్కడ దొరుకుతామా, ఎక్కడెక్కడ వీళ్ళని ఇబ్బంది పెడతామనే పరిస్థితులు చూస్తున్నట్టు. మాట్లాడేటప్పుడు కూడా మన యొక్క నోరు కూడా జాగ్రత్తగా ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. మన పరిస్థితి జాగ్రత్తగా ఉండాలని చెప్తాం జరుగుతుంది. పొరపాటున కొన్ని విషయాలు దొల్లుతాయి మాటలు. ఆ మాటలు వాళ్ళు పదే పదే మన యొక్క ఛానల్ వీడియోలను చూసి ఆ క్లిప్ తీసుకునే పరిస్థితి కాదు. కొంతమంది క్రైస్తవులైన వారు మత ఉన్మాదంతో నింపబడిన వ్యక్తులకి వీడియో షేర్ చేస్తారు. షేర్ చేసి వీళ్ళేదే పేరు సంపాదించుకుందామని, చూసావా ఈయన ఎట్లాటాడో, ఇదిగో చూసావా ఈ పాస్ట్ ఎట్లాటాడో, నేను గొప్పోడిని అని చెప్పి సంకలు గుద్దుకొని నీ గొప్పతనాన్ని చాటించుకోవడానికి వెళ్తే చివరికి నీకే వెన్నుపోటు పరిస్థితి కనపడుతుంది. క్రైస్తవ్యానికి మొత్తం చెడ్డ పేరు వస్తూ ఉంది. ఒకప్పుడు క్రైస్తవ్యం అంటే ఉన్నతమైన కృప, ఉన్నతమైన విధానంలో. ఎప్పుడు ఈ ఆన్లైన్లో మనం డైరెక్ట్గా మెసేజ్ చెప్తా ఉన్నామో అప్పుడు చిన్న చిన్న మాటలు దొల్లుతాయి. ఆ మాట దొల్లినప్పుడు చిన్న క్లిప్ తీసుకొని చేస్తూ ఉన్నారు. మనిషికి ఎట్లుండే తెలుసా, మనిషి స్వార్థప్రియుడు, బింకములాడువాడు మనిషి అని దేవుడు వాక్యం ద్వారా చెప్తా ఉన్నాడు. హుమెనై, అలెగ్జాంద్రా, ఈ వ్యక్తులు కొరుకుడు పుండు పాగినట్లుగా పాగుతారు. సంఘాల్లో ఉంటారు వీళ్ళు. క్రైస్తవ్యములో కొన్ని తప్పులు చేసినప్పుడు వాటిని బయట బట్టబలిగా చెప్పి అంటారు, ఖండిస్తున్నామండి, మేము బుద్ధి చెప్తున్నామండి అంటారు. ఖండిస్తే ఏమైపోతుంది? నువ్వు ఖండిస్తే ఫోన్ చేసి ఖండించు, నువ్వు ఖండిస్తే డైరెక్ట్గా పోయి ఖండించు, నువ్వు మాట్లాడు, కూర్చో. మీ వరకే. బయట బట్టబయలు చేస్తే అది దేవునికే ఇబ్బంది కదా. దయచేసి ఆలోచించండి. బ్రతిమలాడుతున్న దీని విషయము, ఇది అందరికీ షేర్ చేయండి ఈ వీడియో ప్లీజ్. ఇకనైనా ఇప్పుడైనా మానేయండి. ఇప్పుడైనా అలాంటి వీడియోలు పట్టుకొని మనలో ఉన్న తప్పులను బయట వాళ్ళకు చెప్పొద్దు. వాళ్ళు చెప్పరు, వీళ్ళు చెప్పరు, ఎదుటోళ్ళు చెప్పరు. మనకి ఎందుకు క్రైస్తవులంతా చెప్పి చెడ్డ పేరు తీసుకొస్తా ఉన్నారు? దయచేసి ఆలోచించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. బ్రతిమలాడుతున్నాను, ఇలాంటి పరిస్థితి మనసు ప్రతి ఒక్కరి జీవితం తీసివేయండి. మీరే మార్చమని వేడుకుంటూ, నీ కృపను కోరుకుంటూ, యేసుక్రీస్తు నామమున వచ్చిన శోధన నుంచి తొలగించమని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.